ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. ఒక మదర్గా నేను ఈరోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. As a mother, I want to share certain things with you. ఆయన నిన్ను విడువడు ఎడబాయడు అని చెప్పేసి వాక్యం చెప్తుంది మనకి. He will not leave you nor forsake you, as the word tells. ద్వితీయోపదేశ కాండము 31:8 హెబ్రీయులకు 13:5 According to Deuteronomy 31st chapter 8th verse and Hebrews 13th chapter 5th verse, దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నారు, నన్ను మిమ్మల్ని ఏ పరిస్థితులలో అయినా సరే, through word of God, Lord is telling us that me as well as for you, Lord will విడిచిపెట్టను మరువను అని చెప్పేసి. Lord will not leave us nor forsake us. మనమందరము చెప్పగలమండి. We all should be able to tell this. ముఖ్యంగా నేను చెప్పగలను. I am able to tell this. దేవుడు నన్ను ఎన్నడూ నా చేయి ఆయన నుండి తీసివేయలేదు. God did not take away his hand from me. I am able to tell this with experiential knowledge. నన్ను విడవలేదు, మరవలేదు. He did not leave me nor forgot me. అందరూ విడిచిపెట్టిన, Everyone left me, ఆయన నన్ను విడిచిపెట్టలేదు. but he did not forsake me. ఒకసారి మనము ఎహెజ్కేలు 16:4-6 చూద్దాం. Ezekiel 16th chapter 4th verse onwards. హెజ్కేలు 16:4 నుండి, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరినూ కటాక్షింపలేదు, నీ యందు జాలిపడిన వాడొకడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. దీన స్థితిలో నేనున్నప్పుడు When no one was there to take care of me, ఎవరు నన్ను పట్టించుకోలేదు. when no one was there to take care of me, ఆ సమయంలో నా పరిస్థితిని చూచి, in that kind of situation, Lord saw me, నా మీద జాలి కలిగి, Lord showed his compassion towards me. నేను ఉన్న స్థితిలో నుండి From the situation which I was, నన్ను బయటికి తీసి Lord has made me. జాగ్రత్తగా చూసుకుంటున్నాను. He took care of me very well. మరి నా స్థితి మర్చిపోయి ప్రార్థిస్తున్నానా? I'm forgetting which kind of situation Lord has made me and I'm living? ఒకసారి సామెతలు 3:1 చూద్దాం. Proverbs 3rd chapter 1st verse. సామెతలు 3:1. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. మరొక వచనం చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 30:20 లాస్ట్ లైన్. ద్వితీయోపదేశ కాండము 30:20. ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనిరి. మరి నేను ఆయనను నా స్థితి మర్చిపోకుండా ఉండి, నాకు వచ్చే ఆజ్ఞలను మరవకుండా ఉండి ఆయనను హత్తుకొని ఉంటున్నానా? Am I able to remember the commandments and instruction given by God and clinging towards him? వాక్యానుసారమైన జీవితం ముఖ్యమండి. Life leading according to word of God is very important. నీవు జీవించి ఉన్నావే గాని మృతుడవే అని వాక్యంలో చెప్పినట్టు, As word tells that you are alive but you are dead. ఆత్మీయంగా నేను ఎక్కడ ఉన్నాను? Spiritually, where I am standing? ఇదిగో జీవము మరణము మీ ముందు ఉంచి ఉన్నాను. I have kept life and death before you. ఏది కావాలో కోరుకో అంటున్నారు దేవుడు. You can select what you want, whether death or life. జీవంనే కదా కోరుకుంటాను. For sure we will expect life itself, right? We will desire for life. నాలో దేవుని భయము, If I am having fear of God,
దేవుని మీద ప్రేమ, if I have love towards God, ఆయనకు లోబడి ఉండాలి అనే ఆలోచన if I have a thought to be submissive towards God, నాలో ఉన్నప్పుడు when I have these thoughts, ఆయన ఆజ్ఞలను, I'll follow His commandments, ఆయన కట్టడలను His statutes, పాటిస్తాను. I will follow. కీర్తనలు 119 రెండో అధ్యాయం 119 2 నుండి 6 వచనాలు చూద్దాం. కీర్తనలు 119వ అధ్యాయము 2వ వచనం నుండి. ఆయన శాసనములను గైకొనచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నేను పాటిస్తున్నాను అంటే, If I'm following the Lord's instruction, ఒక పరిస్థితి వచ్చినప్పుడు when I face situations జ్ఞానంతో, వివేకంతో, with wisdom and knowledge, ఆ ప్రాబ్లంని నేను హ్యాండిల్ చేయగలుగుతాను. I'll be able to handle the situation. వాక్యాచారమైన జీవితం లేకపోతే If I'm not having life according to word of God, దేవుని మీద ఆధారపడలేను. I'll not be able to depend on God. దేవుడు నన్ను దర్శించు కాలము నేను ఎరిగి ఉన్నాను అంటే, If I tell that I am able to remember the day of visitation, అన్ని విషయాల్లో జాగ్రత్త పడతాను. I will safeguard myself in all areas. కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా Whatever may be the situations in family, వాటిని అధిగమించగలుగుతాను. I'll be able to overcome. భార్యాభర్తల మధ్యలో దేవుడు ఉన్నప్పుడు When God is among husband and wife relationships, సాతాను ఎలా దూరుతాడు? how come Satan will interfere or come in us? వాడికి నేను అవకాశం ఇవ్వడం బట్టే కదా. When I give chance, only Satan enters. ఇంట్లో శాంతి, సమాధానం, సంతోషం కోల్పోతాం. There will not be peace, joy, or happiness at home. దేవుడు ఆదాము హవ్వలను God has created Adam and Eve. సృజించి He created, ఫలించి అభివృద్ధి చెందుమని చెప్పారు. God told to prosper and be fruitful. వారి సొంత జ్ఞానంతో ప్రవర్తించి They behave with their own understanding. సాతానుకు అవకాశం ఇచ్చి They give footstool for Satan. దిగంబరులై They were naked. చక్కగా ఎంతో సంతోషంగా చిన్న పిల్లల్లాగా గడిపిన వారు They were actually leading a good life like a children and all. ఏదైనా తోట నుండి గెంటివేయబడ్డారు. They were sent out from Garden of Eden. ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చి పడ్డారు? From which situation, from which state they have went? ఇంటిలో ఏ వాతావరణంను కల్పిస్తున్నాము? What kind of atmosphere is at home? పిల్లల ముందు ఏ సాక్ష్యం పొందుకుంటున్నాము? What testimony do I have before my children? ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. భార్యాభర్తల మధ్యలోకి Between husband and wife relationship, కుటుంబ సభ్యులు రాకుండా family members should not interfere. ఇద్దరు ఏక మనసు కలిగి ఉండి They should be together, they should join together, కుటుంబం నడిపించేలా ఉండాలి. they should lead the family. మీ అమ్మ, మా అమ్మ, మీ వారు ఇలా చేశారు, మా వాళ్ళు ఇలా చేశారు, ఇదెందుకు అలాగా, అదెందుకు అలాగా అనుకుంటూ There should not be difference of opinion telling that your mother and my mother, why like that they have done. These kind of words we should not speak. రక్త మాంసాలకి అవకాశం ఇచ్చేసి విలువ ఇచ్చి If I am giving value to flesh and blood, వాళ్ళు ఫ్లెష్ని ఆపరేట్ చేస్తున్నారు. and we are operating flesh if we are doing in this way. ఇలాంటి పరిస్థితి లేకుండా చూసుకోవడం దేవుని యొక్క ఉద్దేశం. God's intention or plan towards us is we should not have any kind of difference of opinion. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 3వ వచనము. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. నిజంగానే ఎంతమందిని మన యొక్క భర్తలని శిరస్సుగా ఎంచుకుంటున్నాము?
Here, scripture tells that I want you to know that the head of every man is Christ. Am I able to see that my husband has a Christ? ఒక పరిస్థితి రాగానే నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఎంతో అధికమైనటువంటి ఒక మాటలకు అవకాశం ఇస్తూ ఎంతమంది మీ భర్తని తక్కువగా చేస్తున్నాం. When there is a certain situation in family, am I speaking rash words and I'm not considering my husband? భార్యాభర్తల మధ్య తగ్గింపు, Among husband and wife, there should be humbleness. ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి. Each one should respect each other. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 33వ వచనంలో చెప్తున్నారు. In Ephesians 5th chapter 33rd verse, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనము. మెట్టుకు మీలో ప్రతి పురుషుడను తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. మరొక వచనం చూద్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండిడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. అధికారంతో కాకుండా I should not be authoritative. ఒకరికొకరు లోబడి ఉండడం, Both should be submissive to each other. ముఖ్యంగా Very importantly, వాక్యం పట్టుకొని we should hold on to word of God. తన కుటుంబం నడిపేలా ఉండాలి. She should take care of her family. ఇది నా అనుభవ జ్ఞానంతో చెప్తున్నానండి. నేను చేసిన తప్పు మీ ముందు పెడుతున్నాను. Out of experiential knowledge and speaking with you all, whatever the mistake I have committed, the same thing I am presenting before you. ఒకసారి యోబు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యోబు 15వ అధ్యాయము 3వ వచనము. వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా, నిష్ప్రయోజనమైన మాటల చేత బాధింపదగునా. అనవసరమైన మాటలు, గొడవలు పడుతూ Unprofitable talk, useless words, if we are speaking and fighting at home, ఒకరినొకరు అగౌరవపరుచుకుంటూ if we are disrespecting each other, ఇలాంటివి లేకుండా జాగ్రత్త పడాలి. it is good we should not have these kind of disputes or fights at home. ఎందుకంటే దేవుడు నన్ను ఇందుకోసం పిలుచుకోలేదు. This is not the purpose for which Lord has called me. అది నేను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఉండాలి. I need to remember what is the purpose why Lord has called me. లేదంటే If not, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో లాస్ట్ లైన్ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. నేను ఇంతకాలము నాకు దేవుడు నేర్పిస్తూ వస్తున్నారు. Lord is teaching me since these many days. మరి అదంతా ఎక్కడ పోయింది? Is it word profitable to me? ఎన్నోసార్లు వాక్యంలో చెప్పారు కదా, పిచ్చుక ఎత్తుకుపోయిందా అని చెప్పేసి అంటారు. Most of the time, Lord is told through word of God is that did sparrows took away? నేను విన్న వాక్యం అంతా వ్యర్థం చేసేసుకున్నాను. Am I making unprofitable the word which I have heard? దెబోరాలా పరిస్థితి వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాను. Through word of God, Lord has taught us that how Deborah was handling with the help of word of God. తన ఇంటిలో, రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏ విధంగా తను జ్ఞానంతో వ్యవహరించారు అనేది తెలుసుకున్నాను. At her home or when it comes to her kingdom, how she with wisdom, with wise, she was able to handle the situation. ఒకసారి సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. Proverbs 3rd chapter 6th verse. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నా ప్రవర్తన నా ఇంటి వారి దగ్గర ఎలా ఉంది? How is my ways or deeds when it comes to family members? అత్తగారి విషయంలో కోడలు, When it comes to mother-in-law, how is daughter-in-law's behavior? కోడలి విషయంలో అత్తగారు ఎలా ఉంటున్నారు? When it comes to daughter-in-law matters, how mother-in-law is behaving? మన కుటుంబాలలో At families, అత్త కోడలు, mother-in-law and daughter-in-law, ప్రేమ బాధ్యత, there should be love and responsibility. ఒకరి పట్ల ఒకరు మంచి ప్రేమ కలిగి ఉంటున్నారా?
Are we able to show love and concern towards each other? మనము రూతు గ్రంథంలో చూసినట్లయితే If you will see in Ruth, నయోమి, అక్కడ అత్తగా ఉన్న నయోమి తనలా తన కోడళ్ళ జీవితం ఉండకూడదు అని చెప్పేసి when we look at Naomi's life, she told that her life was very pathetic, and the same lifestyle should not be when it comes to her daughter-in-law's life. వారు సంతోషంగా ఉండాలని కోరుకుంది. She desired and she felt very happy. She told that your life should be good. ఇద్దరిని పిలిచి తను మాట్లాడినప్పుడు She'll call both the daughter-in-laws and Naomi will speak to them. ఒక కోడలైనటువంటి ఒక ఓర్ప Orpah, one of the daughter-in-law, అత్తని విడిచి సంతోషం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. she departed mother-in-law and she went in search of happiness. ఇంకొక కోడలు రూతు The other daughter-in-law, Ruth, అత్తను హత్తుకుంది, she was clinging towards her mother-in-law. బాధ్యతను చేపట్టింది. She was able to handle the responsibilities given to her. అక్కడ బోయాజు పొలంలో పనిచేసి When she was working at Boaz's field, అత్తను బాగా చూసుకుంది. she took care of her mother-in-law. రూతు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము Ruth 2nd chapter 14th verse. లాస్ట్ లైన్ చూద్దాం. రూతు 2వ అధ్యాయము 14వ వచనం. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. అక్కడ అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె ఏం చేసింది? తినింది, తృప్తి పొందింది, ఇంకో ఏం చేసింది? మిగిల్చింది. అందులో When grains were given to her, she ate and she was satisfied and she kept some of them back. మరి ఎందుకు? అదే దాంట్లో 2వ అధ్యాయము 18వ వచనం లాస్ట్ లైన్ చూద్దాం. రూతు 2వ అధ్యాయము 18వ వచనము. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. ఆమెకిచ్చెను అని ఉంది అక్కడ. ఆమె ఎవరు? అత్త. Here she, they have referred. She is nothing but she gave it to mother-in-law. రూతుకు అత్త మీద ఉన్న ప్రేమ కనబడుతుంది ఇక్కడ. Here we are able to see the love towards mother-in-law which Ruth had. తను తినేసి అక్కడి వరకు ఊరుకోవచ్చు, కానీ అక్కడ ఏం చేసింది? ఆమె గుర్తు తెచ్చుకుంది అత్తని. She can eat and she can satisfy herself, right? But she was able to remember her mother-in-law. సెల్ఫిష్ నేచర్ చూపించలేదు అక్కడ. She did not display any selfish nature over there. అంటే అక్కడ బాధ్యత కనబడుతుంది. We are able to see the responsibility which she was having. కొన్నిసార్లు అత్త కోడళ్ళ మధ్యలో ఎవరైనా ఒకరు ఆ బాధ్యత చూపించి అన్ని రకాలుగా ఉండాలి అని అనుకున్నా కూడా ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగో లేదు అని అంటే ఆ ప్రెజెంటేషన్లోను Mother-in-law or daughter-in-law, they want to show that responsibility and love towards each other, but one or the other misunderstanding or there will be lack in proper presentation. అక్కడికి వచ్చేసరికి బాధపడిపోయేసి కోపాలు తెచ్చేసుకొని ఉండడం బట్టే కదండి సమస్యలు వచ్చేది. Why there will be problem at home because of getting hurt, being grieved and getting angry? These are the reasons. ఇక్కడ నయోమిని చూస్తే When you look at Naomi, రూతు సంతోషం కోరుకుంది. Naomi was focusing Ruth's happiness. ఆమె జీవితం బాగుండాలని కోరుకుంది. She had a desire that Ruth's life should be settled and well. ప్రేమను చూపించింది. She displayed her happiness towards, love towards daughter-in-law. బాధ్యత నెరవేర్చింది. She showed her she fulfilled her responsibility. ఒక కూతురులా అనుకుంది. She saw her daughter-in-law as her own daughter. అందుకే తను బోయాజుకి వివాహం జరిపించేలాగా చూసింది. So Naomi was willingly accepted when Ruth married to Boaz. తన వృద్ధాప్యంలో, అందుకోసమే తన వృద్ధాప్యంలో రూతు వలన కలిగినటువంటి ఒక పిల్లలతోని ఆమె సంతోషంగా తన చివరి గడియల్ని గడిపింది. In her olden days, the children which she saw came from Ruth, she was able to enjoy her old age with them. అత్తగారు కోడలు Mother-in-law and daughter-in-law, ఒకరి పట్ల ఒకరు సహనం కలిగి ఉంటున్నారా? are we able to have patience towards each other? ఉన్నప్పుడు కుటుంబంలో కలహాలు అనేవి రావు. When we are having patience with each other, there will not be any disparities or disturbances. ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం, In every family, there should be happiness and joy, సహనం కలిగి ఉన్నామా? peace and patience. Do we have?
ఒకసారి చెక్ చేసుకుందామండి. We'll check ourselves that do we have this in our ఇది family. నేను నా అనుభవ జ్ఞానంతోనే నేను మీ ముందు పెడుతున్నాను. I'm speaking out of my own experiential knowledge. ఎందుకు అంటే మనం అందరం జాగ్రత్త పడదాము అనేసి. We need to be careful and safeguard ourselves. Because of that reason, I'm sharing today. ఒకసారి 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ యవ్వనస్తులు వారు ఏది అనుకున్నారో అదే కరెక్ట్ అనుకుంటారు. Nowadays, youth, whatever they will tell and think that they will be telling that this is right what I'm thinking. ఎవ్వరు వారికి ఏది చెప్పొద్దు. No one should guide them or correct them. ఇలా చేయకు అలా చేయకు. No one, the one who is guiding them, they'll not feel happy when someone is ఇలా ఉండు correcting them. అలా ఉండు. If correction is given, they're not in a position to receive it. ఇలాంటి వస్త్రాలు వేసుకో అలాంటి వస్త్రాలు వేసుకోకూడదు. These kind of clothing you should wear and these kind of clothing you're not supposed to wear. ఇవి చెప్పినప్పుడు When these kind of corrections are given, నిజంగానే యూత్ వింటున్నారా? are you taking heed of the instructions or corrections given to you? కోపము అసహనము You're getting angry or are you becoming impatient? చిరాకు వస్తుంది. Are you getting irritated? మరి తల్లిదండ్రులని సన్మానించమని చెప్పేసి వాక్యం చెప్తుంది కదా. Word of God clearly mentions, right? You need to honor your parents. తల్లిదండ్రులు ఏదైనా చెప్తే When parents are giving certain corrections or guiding, దాన్ని పట్టించుకోకపోవడం, you're least bothered. అమర్యాదగా ప్రవర్తించడము, You're showing disrespect towards them. ఎంతో మంది యూత్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. Nowadays, when we are seeing youths, ఒకసారి మార్కు 7వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనం. నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పను కదా. ఇక్కడ వాక్యం చెప్తుంది తల్లిదండ్రుల మాట వినమనేసి. here scripture clearly tells that honor your father and your mother. ఎంతమంది వినగలుగుతున్నారు? Are we able to hear whatever they're telling? లోకంలో చూస్తే When we look into this world, వారు ఏదైనా చెప్పింది చేయలేదు అని అంటే if children are not listening whatever the corrections and instructions given to them, ఏ స్టేజ్కైనా వెళ్తున్నారు. children are going to any stage when correction is given to them. కానీ వారి జీవితాలని In their lives, వారి చేతితోనే వ్యర్థం చేసుకుంటున్నారు. with their own hands, they're spoiling their lives. 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనం సెకండ్ హాఫ్ చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. ఉండగలుగుతున్నారా? Am I able to be in this verse, 1 Timothy 3rd chapter 7th verse, it is mentioned that moreover he must have a good testimony among those who are outside. నేను విన్నంత మటుకి ఏమంటారంటే వాళ్ళలా ఉండొద్దు, వీళ్ళలా చెప్పదు, వాళ్ళతో నన్నెందుకు పోలుస్తున్నావు, వీళ్ళతో నన్నెందుకు పోలుస్తున్నావు అని చెప్పేసి ఎదురు ప్రశ్నించేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. Most of them are back answering, telling that why you are comparing myself with others, don't speak like this towards me. మరి చెడు పేరు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన చేయగలుగుతున్నారా? While speaking, while behaving, are we getting thought that because of this behavior I am getting bad name? ఒకసారి సాక్ష్యం పోగొట్టుకున్నామంటే Once we lose the testimony, తిరిగి సంపాదించుకోవడం ఎంత కష్టమో తెలుసు. it is very difficult to regain the testimony which we have lost. మన ముందు యోసేపు గురించి మనకి నేర్పించారు. Lord taught up through word of God about Joseph's life. నా దేవుడు చూస్తుండగా నేను ఎలా పాపం చేస్తాను అని తనను తాను ఎలా జాగ్రత్త పెట్టుకున్నారో మనకు చూపించారు. In Genesis 39 chapter 9th verse, he was able to tell that when Lord is watching me, how can I do such a great wickedness towards God? మరి యవనస్తులు ఎంతవరకు మిమ్మల్ని మీరు మీ కన్నులను జాగ్రత్త పరుచుకుంటున్నారు? Youths, are you able to safeguard your eyes by not seeing any lustful things, or టెంప్టేషన్స్ ని ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు? are you able to control the temptations which we are receiving from this world?
ఒకసారి కీర్తనలు 119 అధ్యాయము 37వ వచనం చూద్దాం. Psalms 119th chapter, 37th verse. కీర్తనలు 119వ అధ్యాయము 37వ వచనము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. మీ ఫోన్లో ఏం చూస్తున్నారు? What you're looking when you're using your mobile phones? ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, కన్నులను ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి అని. Here word of God is clearly mentioned that turn away my eyes from looking at worthless things and revive me in your ways. ఎన్నోసార్లు హెచ్చరించారు. Lord, through word of God has given rebuke many a times. ఫోన్ వచ్చి సాక్ష్యం చెప్తుంది అని. Your own mobile phone will testify you. అన్ని విషయాల్లో జాగ్రత్త పడగలుగుతున్నారా? Am I able to safeguard myself in all areas? చిన్న పిల్లలు మీ తల్లిదండ్రుల మాట వింటున్నారా? For kids I'm asking and youth I'm asking that are you able to listen your parents? ఏది కావాలి అంటే అదే పట్టుబట్టేసి దాన్ని పొందుకోవడం కోసము పట్టుదల కలిగి ఉంటున్నారు. Are you showing that stubbornness that whatever desire you have or if you want any certain things you are behind that? ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. Colossians 3rd chapter 20th verse. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. యవనస్తులకు పిల్లలకు దేవుడు గుర్తు చేస్తున్నారు వాక్యం ద్వారా. For youth and kids, Lord is reminding through word of God. ఒకసారి ఎఫెసీ 6వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. Ephesians 6th chapter 2nd and 3rd verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. తల్లిని తండ్రిని ఎప్పుడైతే సన్మానిస్తామో, మాట వింటామో, చూసారు కదా, దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. Here scripture tells it, honor your father and mother, which is the first commandment with promise, that it may be well with you and you may live long on the earth. When we are in a position to honor your father and mother, you'll be able to lead a prosperous life. మొదటి సమయాలు 15వ అధ్యాయము 22వ వచనం సెకండ్ హాఫ్ చూద్దాం. మొదటి సాముయేలు 15వ అధ్యాయము 22వ వచనము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని ఆజ్ఞను గైకొని ఆయన మాట వినట శ్రేష్టం కదా. It is obedience is better than sacrifice. Yes, scripture tells it, 1 Samuel 15 chapter 22nd verse. So Samuel said, as the Lord has great delight in burnt offerings and sacrifices, as in obeying the voice of the Lord. Behold, to obey is better than sacrifice, and to heed than the fat of rams. మరి ఇది కేవలము యవనస్తులకు పిల్లలకే కాదండి, మన అందరికీ దేవుడు ఇచ్చినటువంటి యొక్క మాట ఇది. The word which I'm telling now is not only for youth and kids, but it is applicable to everyone. ఆయన మాట వింటే మనము, వాక్యం చెప్తుంది కదా, మాట వినడం వలన నీకు ఎన్నో మేలు దొరుకుతాయి అని చెప్పేసి అంటున్నాను. Through word of God we know, right, when we are showing obedience towards the instruction given by God, we'll be able to see many good things happening in our life. అన్ని విషయాలలో మనకి దేవుడు సహాయంగా ఉంటూ వస్తున్నారు. Lord is helpful to us in all the areas. మనల్ని తన వాక్యం ద్వారా బోధిస్తూ కాపాడుతూ వస్తున్నారు. When Lord is helping and preaching us towards word of God, మరి ప్రవర్తన, నా ఆలోచనలతో ఆయన ఇంకా ఎంతకాలం బాధ పెట్టాలి? how long we will grieve God through our thoughts, through our behavior? దేవుడి నిబంధనలో, నిర్ణయంలో నిలిచి ఉంటున్నామా? Am I able to stand firm in the covenant and the decision of God? ఇంకా నా లోపల దేవుడు సహించని, సంహరించిన కాపరి ఉన్నాడా? We'll check ourselves today that do we have any evil shepherd or a dismissed or cut off shepherd within us? మనం అందరం చెక్ చేసుకోవాలి. We need to examine ourselves. నేను నీ తండ్రినైతే
If I am your father, నాకు రావాల్సిన ఘనత ఏది అని అడుగుతున్నారు. where is the honor which you're supposed to give to your father? ఆయన గణపరచుదామా? We all together will honor him. అన్ని విషయాలలో దేవుడి యొక్క సహాయం తీసుకుంటూ, In all situations, in all matters, we will take help of God. ఆయన వాక్యాన్ని ముందు పెట్టుకొని We'll keep word of God before us. ఏ పరిస్థితి వచ్చినా Whatever may be the situations, దాన్ని జ్ఞానంతో ఎలాగా బయటికి రావాలి అనేటువంటి ఒక జ్ఞానం కలిగి అందరం నడుచుకుందామా? with the help of wisdom, knowledge, understanding God has given through His word of God, we will come out of the situations which we are facing. ఎందుకంటే ఆయన హస్తము కురచ కాలేదండి. His hand is not shortened. అందుకే ఆయన చెప్తున్నారు, నిన్ను విడువను ఎడబాయను అని. So Lord is reminding us once again, telling that I will not leave you nor forsake you. ఆయన చేయి చాపి పిలుస్తున్నారు మనందరినీ. He's stretching His hand and He's calling us. మరి మన హస్తంలో ఆయనకు అందిద్దామా? Shall we give our hand to God? ఇది నా అనుభవ జ్ఞానంతో చెప్తున్నానండి. Out of experiential knowledge, I'm sharing before you. ఎందుకంటే ఎక్కడో ఉండాల్సినటువంటి ఒక స్థితి నుండి తీసుకొని వచ్చి ఆయనే ఇక్కడ పెట్టి వాక్యం బోధిస్తూ ఆయన ఎలాగా ఉండాలి, ఇలా ఉండు సుమా, నువ్వు ఇలా ఉండకు, నీకు ఇదైతే నీకు ఇది పొందుకోగలుగుతావు అని నేర్పిస్తూ వస్తున్నాను. I was somewhere far away and I don't have any help or no word of God. Lord has brought me here. He bailed from the old situation, and through His word of God, He is teaching, telling that this will be good to you, this will not be good, you should be in this way. అవన్నీ మర్చిపోయేసి If we forget what Lord has done, ఒక పరిస్థితి రాగానే as soon as when we face one circumstance or situation in our life, ఆ పరిస్థితిని మాత్రమే చూస్తూ am I focusing that situation? నా దేవుణ్ణి ఎవరినిగా చేసుకుంటున్నాను నేను? Who is my God in that kind of situation? నా పరిస్థితినా? Is my situation is God or problem is my God? ఏ పరిస్థితి నుండి వచ్చినామో ఆ పరిస్థితి నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత మరలా తిరిగి అదే పరిస్థితికి వెళ్ళాలి అని చెప్పేసి ఎందుకు ఆశపడుతున్నాను? Lord has bailed me from certain problems or situations. Am I desiring to go back to the same situation or status? అందుకే వాక్యంలో ఉంది కదా, ఒక దయ్యాలను పంపించిన తర్వాత ఇల్లు నీట్గా ఉందే అని చెప్పేసి మరికొన్ని వాటిని తీసుకొని వచ్చింది. As scripture tells in Matthew that when one spirit is casted away from our heart, and if my house is clean, if my heart is clean and word of God is not filled, then 7 more evil spirit will come back. అలాగే అండి, ఎప్పుడైతే నా హృదయంలో నేను దేవుని వాక్యాన్ని నింపుకోకుండా నేను ఉంటానో, if I'm keeping my heart clean and there is no word of God within my heart, అపవాది టేకప్ చేసేసుకుంటాడు. then that is the time where Satan enters. ఆ పరిస్థితిలో ఎటు వెళ్ళలేక ఏం చేయలేక In that situation will not be able to come out of it. ఆయన చేయి పట్టుకోవడానికి ఆరాట పడుతూ ఉంటాం. We will be struggling to hold His hand. అప్పుడు కానీ అర్థమవదు దేవుడు చేయి నేను విడిచిపెట్టినాను అన్న సంగతి. Till that kind of situation, we will not understand that it is me who has forsaken Lord and departed from Him. ఎందుకంటే ఆయన ఎన్నడూ విడిచిపెట్టారు. Because Lord will never forsake us. నాకు నేనుగా విడిచిపెట్టుకుంటాను. I myself will let go of God and leave God, depart from God and move away. ఒకసారి రోమా 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. Romans 5th chapter 19th verse. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. Romans 5th chapter 19th verse. For as by one man's disobedience many were made sinners, so also by one man's obedience many will be made righteous. నేను ఏదైతే నాకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు నన్ను ఎవరు కూడా పట్టించుకోలేదండి. There were certain situations in my life that no one took care of me or no one bothered about me. ఒక్కదాన్ని ఉండేదాన్ని. I was alone. బాధపడుతూ ఉండేదాన్ని. I was grieving, I was hurt within myself. ఆ టైంలో నేను బైబిల్ చదువుకునేదాన్ని. I was reading word of God that time.
కానీ ఇప్పుడు ఉన్నంతటువంటి మర్మము నాకు తెలియదు. But I was not able to know the revelation behind the scriptures. నాకు అలా నేను చదువుకుంటూ నేను ఉన్నటువంటి టైంలో When I was reading Bible and when I was leading my life, ఆదరణ మాత్రం దొరుకుతుండేది. but there was comfort in my life. నా వెన్ను తట్టి ఎవరో నా వెంట ఉన్నట్టుగా Someone is touching my back and telling that I am there. ఆ హస్తము ఆయన నా చెయ్యి ఆయన నా భుజం పైన వేసినట్టుగా నేను ఫీల్ అయ్యాను. I was able to sense that Lord is keeping his hand on my shoulder and comforting me, consoling me. ఇలాంటి ఒక అనుభవం పొందుకున్నప్పుడు When I have faced this kind of experiences in my life, నన్ను నేను చాలా ఆ బాధల నుండి బయటకు వచ్చేసేదాన్ని. when I was able to sense this kind of experiences, I was able to come out of the grief which I was facing. మళ్ళీ ఒక పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపో. And one more situation when I was facing, again I would enter into self-pity. అంటే పడుతూ లేస్తూ My situation was always I was stumbling in my spiritual walk. నేర్పించినటువంటి ఒక దానికి నిలకడగా ఉండకుండా I was not firm or stable for the word of God which I have received. అందుకే చెప్తున్నా స్థిరత్వం కలిగి ఉండాలి అని చెప్పేసి. So I am telling that it is very important to be stable in spiritual walk. ఇక్కడ ఒకరినొకరం బలపరుచుకుంటూ We will encourage one another. ఆయన చూపిన మార్గంలో నడుద్దాము. We will walk in the way which Lord has showed. నమ్ముచున్నానండి అందరు కూడా I believe that ఆయన చూపిన మార్గంలో నడుస్తారండి. the path which Lord has showed you, people will walk. థ్యాంక్ యూ.